అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి టూర్కి సంబంధించినంత వరకు కూడా పార్టీ పరంగా ఎక్కడెక్కడ పర్యటించాలి, ఏం చేయాలనే విషయాల మీద ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆల్రెడీ తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని ఇంతవరకు కూడా సో ఎక్కడెక్కడ పర్యటిస్తారు, ఏ ప్రాంతాల్లో వేస్తారు, దాదాపుగా ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత అక్కడ చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది, సో ఎవరు వస్తారు, ఈ విషయాలకు సంబంధించి ఎక్కడెక్కడ సో స్వాగతాంజలి కావచ్చు, లేకపోతే సమస్యల విషయంలో కానీ మిగతా ఎక్కడ ఉంటారు, ఈ విషయాలపైన ఇప్పటివరకు కూడా క్లారిటీగా పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే ఇవ్వలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనే సమాచారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా మాత్రం పార్టీ నుంచి ఇంతవరకు కూడా మాకు పర్మిషన్ కావాలనే విషయంలో సో క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇంతవరకు పార్టీ నేతలు ఎక్కడ అవుతారు, ఏం చేస్తారు, ఆ రూట్ మ్యాప్ తయారు చేసుకునే పనిలో ఉన్నారు. సో ఆ రూట్ మ్యాప్ని అయితే అఫీషియల్గా వాళ్ళు పెట్టలేనప్పుడు కూడా మీడియా ముఖంగా కూడా దాన్ని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల నెపంతో ఇప్పుడు వస్తుంది. ఖచ్చితంగా సో ఉత్తరాంధ్ర వేదికగానే ఆయన బయట ప్రాంతాల్లో లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఒక పర్యటన ర్యాలీలు కావచ్చు, లేకపోతే ఒక ప్రదర్శన చేయాలని ఒక ఆలోచనకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్తున్నటువంటి ప్రాంతం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపుగా 7 నియోజకవర్గాలు కవర్ చేసుకొని వెళ్తారని స్వయంగా అమర్నాథే చెప్పినటువంటి పరిస్థితి. సో 7 నియోజకవర్గాల్లో కూడా మనం చూసినట్లయితే సో ఆరంభం నుంచి ఎండింగ్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ జనాలను కావచ్చు, లేకపోతే కార్యకర్తల్ని మోహరించి పూర్తి స్థాయిలో స్వాగతాంజలి పలకాలని, కొన్ని చోట్ల సమస్యలు లేకపోతే ఇవి ఉన్నాయని చెప్పి అక్కడ జనాలను మోపు చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఖచ్చితంగా చూస్తే మెడికల్ కాలేజు సందర్శన అనేది పక్కన పెడితే సో ఉత్తరాంధ్ర ఇప్పటికొచ్చి గతంలో కూడా చాలాసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతను ఉన్నప్పుడు సో విశాఖపట్నం చాలాసార్లు వచ్చారు. అప్పుడు పార్టీ కార్యకర్తలు కాదు, నేతలు కానీ ఎవరిని కలిసినటువంటి పరిస్థితి లేదు. కనీసం స్టీల్ ప్లాంట్ కార్మికులు కలవడానికి చాలాసార్లు ప్రయత్నించినప్పుడు కూడా ఎప్పుడు కలవలేదు. ఆయన కార్మికులే వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఆయన కలిసినటువంటి పరిస్థితి ఉంది తప్పితే నేరుగా ఆయన ఎప్పుడు అక్కడికి రాలేనటువంటి పరిస్థితి. సో అలాగే స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఆయన ఈ 7 నియోజకవర్గాల పరిధిలో ఆరంభం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే అక్కడ ఒక 4 నియోజకవర్గాలను జనాలు భారీ స్థాయిలో పోగు చేసి అక్కడ స్వాగతం పలికి సో అక్కడి నుంచి ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా సో ఆయన స్వాగతం పలకడం లేదా సమస్యలు ఆ ప్రాంతాలవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసే విధంగా ఈ నాయకత్వం అంతా ప్లాన్ చేస్తుంది. అంటే సో ఇక్కడి నుంచి మొదలై దాదాపుగా 60 నుంచి 70 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సింపుల్గా ఒక రోడ్ షో లాగా దీనిలాగా ప్లాన్ చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి పోలీసులకి రోడ్ షో చేస్తామని పర్మిషన్ లేకపోతే వెళ్తారని పర్మిషన్ దీనిపైన చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల నుంచి అయిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన మెడికల్ కాలేజీలకు వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళు ఇంటర్నల్గా చర్చించుకున్నారు. తర్వాత ఒకే ఉత్తరాంధ్ర నాయకులకు సమాచారం ఇచ్చారు. కానీ మనం ఎందుకంటే గతంలో గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మనం చూసాం సత్తెనపల్లి నియోజకవర్గం రెంటాలకు వెళ్ళినప్పుడు జగన్ పర్యటన సందర్భంగా జరిగినటువంటి బీభత్స కాండ అంతా ఇంత కాదు. సింగయ్య అనేటువంటి వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్త, ఆయన కూడా చనిపోయారు. ఇట్లాంటి అనేక ఇన్సిడెంట్లు చోటు చేసుకున్న పరిస్థితులు చూసాం. అప్పట్లో దీనిపైన పెద్ద దుమారమే రేగితే ఇటు పోలీసులని ప్రభుత్వం పైన ఎదురుదాడి చేశారు. సో ఇలాంటి పరిణామాలు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులకు పర్మిషన్కి అప్లై చేసుకోవడం, పోలీసులు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా, దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇక ఎక్కువ సమయం కూడా లేదు, కేవలం 2 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అంటే ఇప్పటివరకు పోలీసులకైతే అనుమతికి వాళ్ళు అప్లై చేయలేదని స్పష్టంగా ఇక్కడ నగర పోలీస్ కమిషనర్ కావచ్చు, అటు అనకాపల్లి ఎస్పీకి కావచ్చు, వాళ్ళు పూర్తి స్థాయిలో అప్లై అయితే చేయలేదు. ఎందుకంటే ఇంకా కేవలం ఆ టూర్ షెడ్యూల్ ప్లానింగ్లోనే ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు మేము అవన్నీ చూసుకొని తర్వాత మేము సబ్మిట్ చేస్తామని పోలీస్ అధికారులు వాళ్ళకు ఓరల్గా చెప్పినట్టు తెలుస్తుంది. అధికారికంగా అయితే మాత్రం ఇటు నగర పోలీస్ కమిషనర్ కానీ అటు ఎస్పీకి కానీ సో ఎలాంటి ధృవీకరణ పత్రం అంటే మాకు పర్మిషన్ కావాలి, ఇంతమంది వస్తారనే విషయం మీద ఎక్కడా వాళ్ళు ఇవ్వలేదు. పోలీసులు కూడా మీరు పర్మిషన్ పెట్టాలంటే మీరు ఏ మార్గం గుండా వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడెక్కడ సందర్శిస్తారు, ఎంతమంది వస్తారు, సో ఈ వివరాలను ఖచ్చితంగా అందులో పొందుపరిచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా ఏదైనా చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఈ వివరాలను అందులో పొందుపరచాలని పోలీసులు కూడా వాళ్ళకి చెప్పినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ విషయాలపైన అయితే ప్రస్తుతానికైతే మాత్రం పార్టీ పరంగా నిర్ణయం జరిగింది, కానీ అధికారికంగా ఎక్కడా కూడా వాళ్ళు పోలీసులకి పర్మిషన్కి అనేది అప్లై చేయలేదు. ఒకవేళ అప్లై చేస్తే అది ఈ రోజు కానీ రేపు కానీ అప్లై చేయొచ్చు. కేవలం ఒక్కరోజు సమయం ఇచ్చిన తర్వాత సో ఆయనకి ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. రెండోది ఏంటంటే ఈ మార్గాన్ని వెళ్తారు కాబట్టి దానికి సంబంధించిన ఇబ్బందిని వీళ్ళందరూ సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేవలం తక్కువ టైం ఇచ్చి ఒకవేళ నిజంగా ఏమైనా ఇబ్బందులు ఉన్న చోట ఎలా చేయకపోయినది ఏం చేసినా దాన్ని ఒక వివాదంగా చేయాలనేది కూడా పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా పార్టీ నేతలతో వీళ్ళతో కూడా సో ఆయన ప్రజల్లోకి మనం వెళ్ళడానికి ఏదో ఒక అంశం ఇది కావాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ఆసరా
ఆసరాగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక ఆలోచన చేసినట్టు తెలిసింది. దానికి ఇక్కడ ఉత్తరాంధ్రలోను విశాఖ ఉమ్మడి విశాఖ వేదికగానే ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. అందుకోసమనే సో మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడే ఆ వేదికని ఎంచుకొని ఇక్కడి నుంచే దాన్ని ప్రారంభించాలని పార్టీ కూడా ఆలోచన చేయడంతోనే దీన్ని చేస్తున్నారు. అందుకే ఉత్తరాంధ్ర నేతలందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసి సో ఇక్కడ ప్రాంతమే కాదు బయట ప్రాంతాల నుంచి కూడా నేతల్ని కార్యకర్తల్ని ఈ మార్గం అంతా కూడా మోహరించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళ నేతలు కానీ ఎలా అని చెప్పి సాధారణంగా ఒక నేత వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, పోలీసుల దగ్గర నుంచి క్లారిటీ ఇవ్వాలి, పోలీసులు కూడా దానికి తగ్గట్టుగా సన్నిధం అవ్వాలి కదా. అయితే ఒకటి ఇందాక మనం చూసాం ఈ మెడికల్ కాలేజీల అంశంపైనే ఇటు అసెంబ్లీలో కానీ బయట కానీ చాలా చర్చ జరిగిన పరిస్థితి చూసాం. ఎందుకంటే ఒకవైపు ఇంతవరకు ప్రారంభం కానీ నిర్మాణాలకు కూడా ప్రారంభం నోచుకున్నటువంటి భవనాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వాటికి తగిన స్థాయిలో బడ్జెట్ కావాలి. బడ్జెటే కాదు, తర్వాత ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది వీరందరి యొక్క నియామకం